అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియంవద. 10th క్లాస్ థర్డ్ లెసన్ మనుష్యత మైథిలి శరణ్ గుప్త రాసినటువంటి ఈ పద్యంలో ఫస్ట్ 4 స్టాంజాస్ చెప్పుకుందాం. నెక్స్ట్ వీడియోలో మరో 4 పద్యాలు చెప్పుకుందాం. विचार लो कि मर्त्य हो न मृत्यु से डरो कभी, मरो परंतु योम मरो की याद जो करें सभी, हुई ना योम सुमृत्यु तो रुधा मरे रुधा जिए, मरा नहीं वही की जो जिया ना आपके लिए, वही पशु प्रवृत्ति है कि आप ही चरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. ఈ స్టాంజా మనం 2 లైన్స్ కింద డివైడ్ చేసుకొని చెప్పుకుందాం. విచార్లోకి మర్త్య, మర్త్య అంటే ఏంటి? మృత్యు అంటే చావు, మరణం అని చెప్పని. హో నా మృత్యుసే డరో కబి, డరో అంటే భయపడటం, కబి అంటే ఎప్పుడు, మృత్యు అంటే మరణం. మర్త్య అన్నా సరే మరణం అని చెప్పని మీనింగ్ వస్తుంది. మరో పరంతు యోమ్ మరోకి యాద్ జో కరేం సబి, మరో పరంతు అంటే కానీ, చనిపోవాలి, చనిపోవటమే, అందరం చనిపోవటమే. మరోకి యాద్ జో కరేన్ సబి, మరోకి యాద్ అంటే ఆ మరణం ఎటువంటిదై ఉండాలి? యాద్ అంటే మళ్ళా స్మరించుకునేటట్టు, అవతల వాళ్ళు స్మరించుకునేటట్టు ఉండాలన్నమాట, గుర్తు చేసుకునేటట్టు. యాద్ అంటే స్మరణ, గుర్తు తెచ్చుకోవటం అని చెప్పని వస్తుంది. విచారంలోకి మర్త్య, ఈ మరణం అందరూ చనిపోతారు. పుట్టిన ప్రతి ప్రాణి, ప్రతి జీవికి మరణం తప్పదు, మరణించాల్సిందే. మళ్ళా జననం, జననం మరణం, ఇది కామన్ సైకిల్ అన్నమాట. కానీ ఎలాగా? చనిపోవాల్సిందే. కానీ చనిపోతున్నాం, అయ్యో మనం ఇంకా చనిపోతాం, ఇంకా తర్వాత ఉండమే అని చెప్పని భయపడకూడదు. డరో కబి, ఎప్పుడు మరణం వస్తుంది మనకి అని చెప్పని భయపడకూడదు. ఎందుకంటే అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉండే ప్రాసెస్ అది. కాబట్టి మరో పరంతు యో మరోకి యాద్ జో కరేం సబీ, చనిపోయాక ఎలాంటి చావు కావాలి, ఎలాంటి మరణం పొందాలి, మరణించాక కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునేటట్టు ఆ మరణం జరిగితే. అంటే ఏంటి గుర్తుంచుకోవడం అంటే ఏంటి? మనం చనిపోయాము అంటే కనుక మనం చేసిన పనుల్ని తలుచుకొని వాళ్ళు, అయ్యో పలానా వాళ్ళు ఇలా చేసేవాళ్ళు, వాళ్ళు ఎంత మంచిగా ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరికి సాయపడుతూ ఉండేవాళ్ళు, మనకి ఏదైనా బాధ కలిగితే వాళ్ళకే ఆ బాధ కలిగిందని చెప్పని బాధపడుతూ మనకి ప్రతి దానికి అండగా సహాయంగా ఉండేవారే ఆయన, లేకపోతే ఆవిడ అలా ఉండేవారే అని చెప్పని, అలా మనం మరణించాక కూడా మనల్ని అలా గుర్తు తెచ్చుకునేటట్టు ఉండాలి. అంటే ఇందులో కవి ఏం చెప్తున్నారు? మనుష్యులు అనేవాళ్ళు అసలు ఎలా ఉండాలి, ఎలా బతకాలి, మనం అలా మంచిగా ఉన్న వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి, ఆ విధంగా ఉండాలి అని చెప్పని ఇందులో కవి చెప్తున్నారు అనమాట. హుయినా యోం సుమృత్యు తో వృధా మరే వృధా జియే. సుమృత్యు, వృధా అంటే బేకార్ అని వస్తుంది. సుమృత్యు అంటే మంచిగా చనిపోవటం. మంచిగా చనిపోవటం అంటే ఏంటి? మంచిగా పనులు చేసి ఎవరైనా సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి, లేకపోతే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి అలా చనిపోయారంటే, అబ్బా ఎంత మంచి అయినా అందరికీ సహాయపడుతూనే ఉండేవారు, ఎప్పుడు ఇలా హఠాత్తుగా చనిపోయారు, నాకు తట్టుకోలేకపోతున్నాను, ఆయన లేరంటేనే భరించలేకపోతున్నాం అని చెప్పని బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. వృధా మరే వృధా జియే, వృధాగా ఒక్కొక్కళ్ళు సాయం చేయటం అలవాట్లేదు. సాయం చేయాలంటే అయ్యో ఇప్పుడు సాయం చేయాలని నాకు కుదరట్లేదే, నాకు నా కష్టాలు నాకు ఉన్నాయి, నేను ఇంకేం సాయం చేస్తాను అని ఒక్కొక్కరి నుంచి వింటూ ఉంటాం మనం. వృధాజియే వృధా. ఇంకా అలాంటి వాళ్ళు బతికుండి ఏంటి ఉపయోగం? ఏంటి? వాళ్ళు బతుకున్నా ఒకటే, లేకపోయినా చనిపోయినా ఓకే, ఏంటి వేస్టే కదా అని చెప్పని ఇక్కడ కవి అర్థం చెప్తున్నారనమాట. మరా నహి వహి కి జో జియానా ఆప్కే లియే. ఆప్కే లియే అంటే పరుల కోసం, ఎవరైతే పరుల కోసం జీవిస్తూ ఉంటారో వాళ్ళనే మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని చెప్పని ఇక్కడ చెప్తున్నారు. వహి పశు ప్రవృత్తి హైకి ఆప్ హీ చరే. ఇప్పుడు అక్కడ యానిమల్స్ని కూడా చూస్తూ ఉంటాం. యానిమల్స్ ఏంటి? కేవలం జంతువులు, వాటి ఫుడ్ని వాటి సర్చ్ చేసుకొని వాటి కోసమే అవి బతుకుతూ ఉంటాయి, పక్క వాటిల కోసం అవి బతకవు కదా. అలాగే ఇంకా వహి మనుష్య హైకి జో మనుష్యకే లియే మరే, మనం ఇంకా అలా బతికితే ఇంకా జంతువులతో సమానమే అవుతాం కదా అని చెప్పని ఇక్కడ
అంటే ఆ జంతువుల్లాగా మన వ్యవహారం ఉండకూడదు అని ఇక్కడ దీని అర్థం అన్నమాట. ఆ పాప అంటే కేవలం ఆ పాపని ఇక్కడ కేవలం తన కోసమే తను బతుకుతూ ఉంటారు. అంటే సెల్ఫిష్ పీపుల్ అని చెప్పని అంటూ ఉంటారు. వాళ్ళ కోసమే వాళ్ళు చూసుకుంటారు. ఏ పని చేసినా నాకు ఓహో నేను ఈ పని చేశాను, నాకు ఇది వస్తుందా లేదా. అంటే అలా బతకూడదు. మనం బతకటానికి డబ్బులు కావాలి, జీవించటానికి. అలాగని మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. మనకు అదే ఒక వర్క్ చేసాం, ఒక 100 రూపాయలు ఉన్నాయి మన దగ్గర. అప్పుడు ఏం చేయాలి? పక్క వాళ్ళకి ఏమన్నా ఆపదలో కనిపించారు ఎవరో ఒకళ్ళు, నీ దగ్గర ఉంటే ఒక 20 రూపీస్ హెల్ప్ చేయి, సాయం చేయి. లేకపోతే నీ ఫ్రెండ్స్ వస్తారు, పెన్ లేదు వాళ్ళ దగ్గర, లేకపోతే బుక్స్ లేవు ఎవరి దగ్గర, అయ్యో నేను నా పేరెంట్స్ ఈసారి చాలా హార్డ్గా ఉంది, ఇంట్లో చాలా టైట్గా ఉంది పొజిషన్, పుస్తకం కొనుక్కోలేకపోతున్నాను అంటే ఏంటి, నువ్వు నీ దగ్గర ఉన్నాయి లేకపోతే నువ్వు గ్యాదర్ చేయి. అప్పుడు ఒక హెల్ప్ చేస్తే వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అది పరోపకారం. అంటే నువ్వు అవతల వాళ్ళకి, నీవు కష్టంలోనే ఉన్నావు, నువ్వు నీ ఇంట్లో కూడా బాగోలే, పేరెంట్స్ ఎక్కువ ఖర్చు పెట్టలేకపోతున్నారు, అప్పుడు మీరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటం అది పరోపకారం. ఏదో ఒకటి సంథింగ్, బుక్స్ అనే కాదు, ఏదో ఒకటి సంథింగ్ హెల్ప్ చేసుకోవటాన్ని ఇక్కడ కవి చెప్తున్నారనమాట. అంటే నువ్వు అక్కడ పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు, పరోపకారం చేస్తున్నావు. అది వహి మనుష్య హైకి జో మనుష్యకే లియే మరే, వాళ్ళనే మనుషులు కింద చెప్తారనమాట ఇక్కడ కవి. మానవత్వం అనమాట. మనం కొంచెం హార్డ్గా ఉన్నా సరే, మన పొజిషన్ టైట్గా ఉన్నా సరే, మనం అందులో నుంచి కూడా మనం ఇంకో సాయం చేయటం. మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, అందులోంచి 1 రూపాయి దానం చేయటం, హెల్ప్ చేయటం. అలా గ్యాదర్ చేసి హెల్ప్కి ఇంకో ఫ్రెండ్కి హెల్ప్ చేయటం. అది ఇక్కడ పరోపకారం గురించి చెప్తున్నారు అనమాట కవి. ఇప్పుడు సెకండ్ స్టాంజా చెప్పుకుందాం. उसी उधार की कथा सरस्वती भकांती, उसी उधार से धरा कृतार्थ भाव मानती, उसी उधार की सदा सजीव कीर्ति खूजती, तथा उसी उधार को समस्त सृष्टि पूजती, अखंड आत्म भाव जो असीम विश्व में भरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. टू लाइन्स చెప్పుకుందాం. उसी उधार की कथा సరస్వతి భకానతి అంటే ఉసి ఉధార్ అంటే మహాన్, మీనింగ్ శ్రేష్ఠుడు, శ్రేష్టమైన వ్యక్తి అంటే ఉధార్ పురుషుడు అని చెప్పని అంటూ ఉంటాం కదా. మహాన్ వ్యక్తి, అబ్బో ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పని అంటూ ఉంటాం. ఉధార్ కి కథ సరస్వతి భకానతి అంటే వాళ్ళ దగ్గరే సరస్వతి ఉంటది, కొలువై ఉంటది. ఉసి ఉధార్ సే ధర కృతార్థ్ భావ్ మానతి, కృతార్థ అంటే ఏంటి, ఆభారి, ధన్యుడు అని చెప్పని వస్తుంది అనమాట. భకాంతి అంటే గుణగానకర్త, అంటే వాళ్ళ పేరునే, వాళ్ళ నామస్మరణే చెప్తా ఉంటాం. అబ్బా ఎంత గొప్ప వాళ్ళు, వాళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పని చెప్తా ఉంటాం అనమాట. ధర అంటే ధరతి, అంటే ఈ భూమి మీద అని చెప్పని వస్తుంది. కృతార్థ్ అంటే రుణగస్తులు అనమాట. వాళ్ళు ఇంకెంతసేపు పరోపకారం మీదే ఫోకస్ పెడతారు, పరుల కోసమే జీవించేవాళ్ళు. వాళ్ళ దగ్గరే సరస్వతీదేవి కూడా కొలువై ఉంటది అని చెప్పని దీని అర్థం. ఉసి ఉదార్కి సదా సజీవ కీర్తి కూజుతి, ఎవరైతే అంత ఉదార స్వభావం గల వాళ్ళు ఉంటారో, సజీవంగా బతికుండగానే వాళ్ళకి కీర్తిస్తూ ఉంటారనమాట. కుజిత్ కర్ణ అంటే కుజితి అంటే కర్ణ, కీర్తి, యశ్, వాళ్ళ యశస్సు, కీర్తి పెరుగుతూనే ఉంటది. అఖండ్ ఆత్మ భావ్ జో అసీम विश्व में भरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. अखंड आत्म भाव जिसके टुकड़े ना किए जा सके అంటే ఏంటి, వాళ్ళని ఎవ్వరూ వేరు చేయలేరు. టుక్డా అంటే అసలు ఎక్కడ వేరు చేయలేనటువంటి అని చెప్పని వస్తుంది. అసీం అంటే పూరా, విశ్వ అంటే ప్రపంచం. వహి మనుష్య హైకి జో మనుష్యకే లియే మరే, మొత్తం సమస్త ప్రపంచం మొత్తం మీద ఇంకా వీళ్ళనే ఇంకా కీర్తిస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు. ఎందుకని, వాళ్ళు ఎంతసేపు పరుల కోసమే జీవిస్తూ ఉంటారు అని చెప్పని దీని అర్థం వస్తుంది. ఎందుకంటే పరుల కోసం జీవించే వాళ్ళు అంటే ఏంటి, మనకి ఇప్పుడు ప్రజెంట్ కాలంలో చూస్తే మనకి పరుల కోసం జీవించిన వాళ్ళు ఉన్నారు. ఎవరు,
ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మదర్ తెరీసా. అండ్ ఆవిడ సేవలు నిస్వార్థమైనటువంటి, అంటే ఈ అవతల వాళ్ళ నుంచి ఏవి ఆశించకుండా చేసినటువంటి ఆవిడ మదర్ తెరీసా. ఇంకా అబ్దుల్ కలాం మనం ప్రెజెంట్లో చూసుకుంటుంటే ఆయన అంతే, ఎంతసేపు టీనేజర్స్ యూత్ బాగుంటే మొత్తం అంతా ప్రపంచం బాగుంటుంది అని చెప్పని యూతే కరెక్ట్గా టీనేజర్సే మంచిగా ఇదవ్వాలి, మంచిగా ఇంకా నాలెడ్జ్ సంపాదించుకోవాలి అని చెప్పని ఎంతసేపు ఇంకా ఆయన పరుల మీదే అనమాట, పరుల కోసమే బతికినటువంటి వారు. ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ చూసుకోవాలంటే మనకి అన్నం పెట్టేవాళ్ళు, అంటే ఒక్కొక్కళ్ళు చదువు, ఒక్కొక్కళ్ళు సేవ, మంచం మీద ఉన్న వాళ్ళని చూసుకోవాలి అని చెప్పని ఆ విధంగా అది ఏదైనా అవ్వచ్చు, కానీ అవతల వాళ్ళ కోసమే జీవించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. అందుకే శ్రేష్ఠులు, మహనీయులు అని చెప్పని చెప్పేది. ఇంకా ఇక్కడ మనకి భోజనం పెట్టే ఆవిడ డొక్కా సీతమ్మ గారు అని చెప్పని ఆవిడ, అలాంటి వాళ్ళు మనకి వాళ్ళు ఇన్స్పిరేషన్. అంటే కొంచెం కాలంలో ఈ జనరేషన్ వాళ్ళకి తెలుసుకోగలిగిన పేర్లు అనమాట ఇవి. పూర్వకాలం కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు అప్డేటెడ్లో కొంచెం జనరేషన్స్ కొంచెం తెలుసు, మన పేరెంట్స్ కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళు కొంచెం చెప్తా ఉంటారు ఆ వేలో. అంటే వాళ్ళు మహనీయులు, గొప్పవాళ్ళు. ఎంతసేపు ఇంకా వాళ్ళు వాళ్ళ కోసమని ఆలోచించలా, పరుల కోసమే ఆలోచించి వాళ్ళ జీవనాన్ని గడిపిన వాళ్ళు. ఇక్కడ కవి అలాంటి వాళ్ళ గురించి వాళ్ళే మనుష్యులు అని చెప్పని కవి చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఇప్పుడు థర్డ్ స్టాంజర్లోకి వెళ్దాం. क्षुधार्थ रंतिदेव ने दिया करस्त थाल भी तथा दधीची ने दिया परार्ध अस्थि जाल भी। उशीनर क्षितीश ने स्वमांस दान भी किया, सहर्ष वीर कर्ण ने शरीर चर्म भी दिया। अनित्य देह के लिए अनादि जीव क्या डरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे। ఈ పేరాలో మనకి పురాణాలలో చెప్పుకునేటటువంటి వాళ్ళ మహనీయుల గురించి చెప్తున్నారు. అంటే పురాణాలలో మనకి తెలిసిన వాళ్ళు ఎవరు, మనకి ఈ మహాభారతంలోని కర్ణుడి గురించి మనకు తెలుసు, కానీ ఇంకా అంతకు ముందల కాలం నుంచి ఉన్న వాళ్ళ గురించి ఇందులో కొంచెం ఎక్స్ప్లెయిన్ చెప్తున్నారు కవి మైత్రి శరణ్ గుప్తేంద్ర. క్షుధార్థ రంతిదేవ్. క్షుధార్థ అంటే ఏంటి? భూక్ సే పరేషాన్, అంటే ఆకలితో అలమటించే వాళ్ళని క్షుధార్థ అని చెప్పని అంటారు. ఇక్కడ రంతిదేవ్ అంటే పూర్వకాలంలో ఆయన ఇంకా దాని రాజా అని చెప్పని అంటారు. అంటే ఎంతసేపు దానాలు చేస్తూనే ఉంటారు, ఆయన ఒక రాజు. ఆయన చాలా దాన గుణం అనమాట, జాలి, దయ, కరుణ. ఎవరన్నా వచ్చి నాకు ఇది కావాలి రాజా అంటే ఇంకా ఆయన ఇచ్చేసేవారు. అలా ఆయనకి ఏమీ లేకుండా ఆ స్థితికి వచ్చారనమాట. ఆయన వేరే ఇంకా ఏదన్నా ఆ రోజు ఏదన్నా దొరికితే అప్పుడు అది దేవుని స్మరించుకొని తినటం, అలా ఆ పొజిషన్కి వచ్చారనమాట. ఎవరు? రంతిదేవ్. నే దియా కరస్త్ తాల్బి. అలాంటి పరిస్థితికి వచ్చినా సరే ఒకరోజు ఆయనకి ఒక ప్లేట్లో భోజనం దొరికింది, ఇంత గుప్పెడు. సరే అని చెప్పని భోజనం చేద్దామని చెప్పని అనుకునే లోపే ఒకళ్ళు వచ్చారు, ఒక చండాలుడు వచ్చాడు. నా కుక్కలకి నాకు 2 రోజుల నుంచి ఆహారం లేదు, పెట్టండి అంటే ఆయనకు ఉన్న దాంట్లోనే కొంత భాగం తన కుటుంబానికి పెట్టి కొంత భాగం ఉన్నది ఆయన తినే భాగం వాళ్ళకి ఇచ్చేశారు. ఆ తర్వాత సర్లే అలాగ కొంచెం మంచినీళ్ళు ఉన్నాయి ఆఖరికి తన కోసం అని చెప్పానంటే ఆ మంచినీళ్ళు తాగుదాం అనే టైంకి మళ్ళీ ఇంకొక ఆయన వస్తారు. ఇంకొక ఆయన వచ్చి నేను అంటరాని వాడిని, ముట్టుకోకూడదు, నన్ను నాకు కొంచెం నీళ్లు దానం చేయండి అని చెప్పని అడిగితే ఆ ఉన్న నీళ్లు కూడా ఆయనకి దానం చేసేస్తారు. అది ఆ రంతిదేవ్ అంటే అది ఆ కాలంలో. ఆయన తర్వాత ఆ స్టోరీ అది విడిగా ఉంది. కాకపోతే ఇక్కడ కవి ఆయన ఉదార స్వభావం గురించి చెప్తున్నారు, వారి దాన గుణం గురించి చెప్తున్నారు అనమాట ఇక్కడ కవి. రంతిదేవ్ అనే రాజు కూడా అట్లానే దానం చేశారు, పరుల కోసమే జీవించారు. తథా దదీచీనే దియా పరాద్ అస్థి జాల్బి. దదీచి మహర్షి అని చెప్పని ఉన్నారు. ఆయన తన ఎముకలు, అస్థి అంటే ఎముకలు అనమాట, ఆయన ఎముకల్నే ఆ ఇంద్రుడికి ఇస్తాడు. వజ్రాయుధం కింద, వెన్నుపోసిన వజ్రాయుధం కింద తీసుకొని ఇంద్రుడు ఉపయోగించుకుంటాడు. ఆ దదీచ్ మహర్షి అంటారు. ఆయన అంతే, తన శరీరాన్ని మొత్తం ఎముకల్ని ఆయనకి దానం చేసేసారు. ఉషీనర్ క్షితీష్ నే స్వమాంస దాన్ బి కియా. అంటే ఉషీనర్ అంటే ఆయన గాంధార దేశమైనటువంటి రాజు అనమాట. ఆయన రాజే. క్షితీస్ అంటారు. ఆ స్వమాంస దాన్ బి కియా, తన మాంసాన్నే దానం కింద ఇచ్చేసారనమాట. అది ఒక స్టోరీ ఉంది మనకి.
సహర్షవీర్ కర్ణ ने शरीर चर्म भी दिया. కర్ణుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా మహాభారతంలో. సహర్షవీర్ కర్ణుడు, ఆ కర్ణుడు తన మొత్తం ఆయన పుట్టటమే, ఆయన పుట్టుక సూర్యుని వరప్రసాది. ఎలా పుట్టారు? కవచ కుండలాలతో పుట్టారు. మనం మన శరీరాన్ని బట్టలతో ఎలా కవర్ చేసుకుంటామో ఆయన కవచ కుండలాలతో పుట్టారనమాట. ఆయన దగ్గరికి ఒక రోజు వచ్చి దానం అడగగా ఆయన శరీరం నుంచి చీల్చి మరీ ఆయన కవచ కుండలాలని దానం చేస్తారు. దానికి బాధ అని చెప్పి తెలిసిన ఆయన సంతోషంగా, సహర్షవీర్ అంటే సంతోషంగా ఇంకెంతసేపు దానం చేయటమే ఆయన పని, సంతోషంగా దానం చేశారు అనమాట. అనిత్య దేహ్ కే లియే అనాది జీవ్ క్యా డరే. అనిత్య దేవ్ అంటే నశ్వర శరీరం, అంటే ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేటటువంటి శరీరమే ఇది. ఈ నశ్వర శరీరం కోసం అనాది జీవ్ క్యాడరే, ఇంకా ఎవరు భయపడతారు దీని గురించి, అది ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోయేదే కాబట్టి దాని గురించి ఎందుకు భయపడటం, బాధపడటం అని చెప్పని అనుకునేవారు. వహి మనుష్య హైకి జో మనుష్యకి వెళ్ళియే మరే, వీళ్ళనే ఈ మనుషులే, అవతల వాళ్ళ కోసం బతికే మనుషులే మనుషులు, నిజమైన మనుషులు, మహనీయులు అని చెప్పని ఇక్కడ కవి చెప్తున్నారు ఈ స్టాంజాలో. 4th స్టాంజా చూద్దాము. सहानुभूति चाहिए महाविभूति है यही, वशीकृता सदैव है बनी हुई स्वयं ही. विरुद्धवाद बुद्ध का दया प्रवाह में बहा, विनीत लोक वर्ग क्या ना सामने झुका रहा. आहा वही उदार है परोपकार जो करे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. 2 lines మీనింగ్ చూద్దాం ఇప్పుడు. सहानुभूति चाहिए महाविभूति है यही, वशीकृता सदैव है बनी हुई स्वयं ही. సహానుభూతి చాహియే అంటే దయ, కరుణ, జాలి, సహానుభూతితో ఉండాలి. మహావిభూతి హై యహి, మహావిభూతి అంటే సబ్సే బడి సంపత్తి. ఈ జాలి, దయ, కరుణ అనేటువంటివే అన్నిటికన్నా ధనంతో సమానం, అంటే ధనం కన్నా గొప్పవి అని చెప్పని దీని అర్థం. వశీకృత సదైవ్ హై బనీ హుయి స్వయం హి. వశీకృత అంటే వశ్మే కర్నే వాలా అని చెప్పని వస్తుంది. స్వయం అంటే ఖుద్, స్వయం అని చెప్పని దీని మీనింగ్ వస్తుంది. विरुद्धवाद बुद्ध का दया प्रवाह में बहा, विनीत लोक वर्ग क्या ना सामने झुका रहा. అంటే విరుద్ధవాద్ అంటే ఏంటి? ఖిలాఫ్ హోనా అంటే వ్యతిరేకంగా ఉండటం, వ్యతిరేకించడం అని చెప్పని వస్తుంది. బుద్ధ అంటే బుద్ధుడు, గౌతమ బుద్ధుడు గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట కవి. ఆయన దయా ప్రవాహ అంటే ఎంతసేపు దయ, జాలి, కరుణ, ఆయన ఇంకా ఆ వేలోనే ఉండేవారు. జాలి, అవతల వాళ్ళ కష్టాలు వస్తే ఈయన తట్టుకోలేకపోయేవారు అనమాట. వినీత్ లోక్ వర్గ్ క్యా నా సామనే జుకా రహా, ఇంకా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరన్నా మరణించినా ఈయన అసలు మరణం అంటే ఏంటో తెలియకుండా పెరిగినటువంటి వ్యక్తి అనమాట గౌతమ బుద్ధుడు. ఆయన రాజభవనంలోనే ఇంకెంతసేపు చదువు, అందరూ అక్కడే ఆ గదిని దాటి, ఆ ఉద్యానవనం దాటి, ఆయన ఆ కోటను దాటి బయటికి రాలేదు ఎప్పుడు గౌతమ బుద్ధుడు. ఒక రోజు బయట చూసి ఏంటి బాధ అంటే బాధ అంటే ఏంటి, మనుషులు ఇలా ఉంటారా, ఇలా బాధపడతారా అని చెప్పని, ఇంక ఇలా కాదు అలా ఉండకూడదని చెప్పని ఆయన తన దాన్ని వదిలిపెట్టేసి, ఆ రాజ్యం, తన భార్యని, పిల్లల్ని వదిలిపెట్టేసి గౌతమ బుద్ధుడు బయటకు వచ్చేసి పరుల కోసమే జీవించారు అనమాట ఆయన. ఆహా వహి ఉదార్ హై పరోపకార జో కరే, ఆయనే శ్రేష్టమైనటువంటి వ్యక్తి, పరోపకార గుణం కలిగినటువంటి. పరోపకారం అంటే పరోపకార, అవతల వాళ్ళకి సాయం చేయడం, అంటే ఎంతసేపు అవతల వాళ్ళకి ఉపయోగకరంగా సహాయపడుతూ ఉండటం అనమాట పరోపకారం అంటారు. వహి మనుష్య హై కి జో మనుష్య కేలియే మరే, వాళ్ళనే మనుషులు శ్రేష్ఠులు అని చెప్పని అంటారు. మైథిలి శరణ్ గుప్త గారు ఈ మనుష్యతలో మానవత్వం గురించి చెప్తా ఉన్నారనమాట. ఇందులో గౌతమ బుద్ధుడు గురించి ఈ పేరాలో చెప్పారనమాట. చూసారు కదండి ఈ వీడియో. ఈ మనుష్యతలో మనం ఫస్ట్ 4 స్టాంజాస్ చెప్పుకున్నాం. ఈ వీడియోలో మరీ లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ 4 స్టాంజాస్ మళ్ళీ ఇంకో వీడియోలో చెప్పుకుందాం.